వరంగల్లో టీడీపీ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఒక మంచి ముహూర్తం పెట్టాడు. నాయకులు పార్టీ వదిలిపెట్టిపోయినా కార్యకర్తలు మాత్రం పార్టీ వదిలిపెట్టలేదు. అది తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత. అందుకని ఎంతో మంది ఎన్నో విధాలుగా ఆలోచించారు పార్టీని దెబ్బతీయాలని, కానీ ఎప్పుడు కూడా సాధ్యం కాలేదు. ఇటీవల మనం చూసాం ఒక సున్నితమైన సమస్య, సెంటిమెంట్కు సంబంధించిన సమస్య. తెలంగాణ విభజన వచ్చినప్పుడు, రాష్ట్ర విభజన వచ్చినప్పుడు అనేక విధాలుగా అన్ని పార్టీలు మన పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు. కానీ ఆ రోజు తెలంగాణ ప్రాంతంలో ఉండే ప్రజల మనోభావాలకు అనుగుణంగా నేను లెటర్ ఇవ్వడే కాకుండా ఇచ్చిన మాట ఎప్పుడూ వెనక్కి తీసుకోలేదు. కానీ నేను ఆ రోజు చెప్పింది, రెండు ప్రాంతాలకు న్యాయం చేయండి, భవిష్యత్తులో ఎవరికి ఇబ్బంది లేకుండా చేయండి అనే మాట చెప్పాను తప్ప ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఎక్కడ కూడా మాట తప్పలేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఎన్నో అవమానాలు భరించారు, కొంతమంది కార్యకర్తలు ఇబ్బందులు పాలయ్యారు. ఆ రోజు నేను పాలకుర్తి మీటింగ్కి వచ్చాను, మీకు బాగా జ్ఞాపకం ఉంటుంది. పాలకుర్తి మీటింగ్కి వస్తే అడుగడుగున రాళ్ళు అవన్నీ వేశారు. ఈరోజు హైదరాబాద్ నుంచి వస్తుంటే అడుగడుగున ప్రజలు నీరాజనాలు పట్టారు. ఇది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఎన్నికలైన తర్వాత 8 నెలల తర్వాత వచ్చాను. నా కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపాలని వచ్చాను. ఈరోజు నేను వచ్చింది రాజకీయాల కోసం కాదు. నన్ను నమ్ముకున్న నా కుటుంబ సభ్యుల్ని కాపాడుకోవాలి, మీ రుణం తీర్చుకోవాలి. అందుకే నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను ఏ విషయంలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా నేను చేయాల్సిన పని నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయాలి. ఈరోజు ఎన్టీ రామారావు గారికి కానీ నాకు కానీ ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చిందంటే అది మీ త్యాగాల ఫలితం తప్ప ఇంకోటి కానే కాదు. ఇది యథార్థం. నాకు ఒక బాధ్యత ఉంది. 35 సంవత్సరాలు నిరంతరం పోరాడారు, త్యాగాలు చేశారు. ఈరోజు ఈ విధంగా వచ్చిందంటే, నేను వరంగల్కి వస్తున్నానంటే మీలో ఒక పట్టుదల పెరిగింది. మామూలు పట్టుదల కాదు, ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోయారు. అన్ని మీటింగులు పెట్టారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి మీరు పనిచేశారు. ఇది ఆషామాషి విషయం కాదు. మనం 3వసారి ప్రతిపక్షంలో ఉన్నాం. నేను ఆ రోజు పాదయాత్రకు వచ్చినప్పుడు వస్తున్నా మీకోసం వస్తే మీరెంతో కష్టపడ్డారు. 2వ ఎలక్షన్లో మనం ఓడిపోయినా, 3వ ఎలక్షన్లో ఇక్కడ అధికారం రాకపోయినా మీరు పార్టీ కోసం ఇంత అంకితమైన భావంతో ఉన్నారంటే నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఇప్పుడే మన నాయకులు చెప్పారు, నేను కూడా ఎన్నికల్లో చెప్పాను, నేను మీ రుణం తీర్చుకుంటాను. మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, అదే మరి సామాజికంగా అన్ని విధాలా పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు చెప్పాను. ఆ మాటకు ఈరోజు కట్టుబడి ఉన్నానని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. నా బాధ్యత అది. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, మీరందరూ కూడా ఒక సంఘటితంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన పార్టీకి 3 బాధ్యతలు ఉన్నాయి. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో ప్రతిపక్షంగా ఉండమని ప్రజలు తీర్పు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉండమని తీర్పు ఇచ్చారు. కేంద్రంలో మనం కలిసి పనిచేసినటువంటి పార్టీ ఎన్డీఏకి అధికారం ఇచ్చారు. ఒక పక్క తెలంగాణలో మన నాయకులు రాత్రింబగుళ్ళు పనిచేసి ప్రజలకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క నేను ఒక ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తున్నాయి, ఒక పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణలో నా బాధ్యత నేను చేయాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో మనం బలపరిచిన ప్రభుత్వం వచ్చింది. మన ఎంపీలు ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. అందరికీ న్యాయం చేసే బాధ్యత మన ఎంపీలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఎలాంటి రాజీ పడను. తప్పకుండా న్యాయం జరిగే వరకు నా పోరాటం ఆగదు.
నేను 2 ప్రాంతాలకు న్యాయం చేస్తాను. అందుకని అవి చెప్పే మునుపు ఇంకొకసారి మీరు ఆలోచిస్తే తెలంగాణ ప్రాంతానికి అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు చేశారు, ఆ తర్వాత నేను చేశాను. ధైర్యం ఉంటే ఎన్నోసార్లు సవాలు విసిరాను. ఎవరేమి చేశారో తెలంగాణకి ధైర్యం ఉంటే రమ్మంటే ఎవరు రాలేదు తమ్ముళ్ళు, తోక జాడించారు తప్ప ఎవరు వచ్చే ధైర్యం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పటేలు పట్వారీ వ్యవస్థ రద్దు, ₹2 కేజీ బియ్యం 83లోనే, 50 రూపాయలకే కరెంట్ ఇవ్వడం, శాశ్వత ఇండ్లు కట్టివ్వడం, ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికింది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు నాంది పలికారు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత మొత్తం సాగునీటి ప్రాజెక్టులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. దేవాదుల ఏఎంఆర్ ప్రాజెక్టు, కల్వకుర్తి, అదే మరిగా ఇంకో పక్కన భీమా, అన్ని ప్రాజెక్టులు, నెట్టింపాడు, కోయల్ సాగరు అన్ని కూడా మనమే ప్రారంభించాం. ఫ్లడ్ ఫ్లో కెనాల్ కూడా మనమే చేశాం. ఇంకో పక్క మీరు చూస్తే ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కూడా మనమే పూర్తి చేశాం. ఆదిలాబాద్లో, నిజామాబాద్లో ఎక్కడ చూసినా సాగునీటికి ప్రాధాన్యత మనమే ఇచ్చాం. భీమాకైతే నీళ్లు లేకపోతే కృష్ణా డెల్టాలో మోడర్నైజేషన్ చేస్తాం, తద్వారా 20 టీఎంసీ నీళ్లు తేవవుతాయి. ఆ నీళ్లు ఇచ్చి ఆ ప్రాజెక్టు శాంక్షన్ చేయించింది కూడా నేనే చేయించాను. లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ఉందో, ఏఎంఆర్ ఉందో, దాన్ని పూర్తి చేసిన తర్వాత ఆ స్ఫూర్తితోనే దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ నేనే ఇక్కడ ఫౌండేషన్ వేశాను. అది ఆ రోజు 18 నెలల్లోనూ 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలంటే 11వ సంవత్సరం 12వ సంవత్సరమైనా అతి లేదు గతి లేదు. ఆ విధంగా ఈ ప్రాజెక్ట్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవి 2 చూసిన తర్వాత కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించాలని ఆ రోజు దానికి కూడా ఫౌండేషన్ వేసి డబ్బులు కేటాయించాం. ఈ రోజు కూడా నేను అడుగుతున్నాను, ఆ రోజు సమైక్యంగా ఉండే రాష్ట్రంలో ఇరిగేషన్కి ఎక్కువ డబ్బులు ఎక్కడైతే ఖర్చు పెట్టామంటే తెలంగాణ ప్రాంతానికే ఖర్చు పెట్టాం. రెండోది పవర్కి కూడా తెలంగాణ ప్రాంతంలో నేను డబ్బులు ఖర్చు పెట్టాను. అంత మునుపు కరెంటు కోతల నుంచి 9 సంవత్సరాల్లో 9 గంటల వ్యవసాయానికి కరెంట్ ఇచ్చి 24 గంటలు ఇండ్లకు కరెంట్ ఇచ్చిన ఘనత ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కింది. ఇది యథార్థం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు చూస్తే చేవేళ్ల ప్రాణహిత జాతీయ ప్రాజెక్టు కావాలని అనునిత్యం మనం పోరాడుతున్నాం. మన నాయకులు కూడా పోరాడుతున్నారు. బాబ్లీ విషయం ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ రోజు బాబ్లీ పైన పోరాడింది మనమే పోరాడాం. దయాకర్ రావు గారు నిరంతరం మీటింగులు పెట్టాడు, నేను కూడా పూర్తిగా ప్రోత్సహించాను. క్షేత్రస్థాయిలో పోరాడాం, ప్రాజెక్టు దగ్గర పోరాడాం, ఢిల్లీలో పోరాడాం. అప్పటికి కూడా వినకపోతే మహారాష్ట్రకి వెళ్ళి ఒక మాజీ ముఖ్యమంత్రిగా నన్ను అరెస్ట్ చేస్తే నేను ఇక్కడే ఉంటాను, మీ అంతు చూస్తాను తప్ప మా ప్రజలకు అన్యాయం జరగడానికి వీలు లేదని, ఉత్తర తెలంగాణలో న్యాయం జరగాలని పోరాడింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఈ నాయకులు చెప్పారు, ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కానీ ఇప్పుడున్న నాయకులు కానీ టీఆర్ఎస్ నాయకులు చెప్పింది 2 టీఎంసీయే కదా, ఏమవుతుందని చెప్పారు. ఇప్పుడు తెలుస్తా ఉంది దాని నష్టం. ఇదే మారిగా ఈరోజు మీరు చూస్తే కృష్ణా లెవెల్లో కూడా, నదిలో కూడా మన హక్కులు పూర్తిగా కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు ఒక్క విషయం ఆలోచిస్తే తెలంగాణలో ఉండే ప్రజానీకం తెలుగుదేశం పార్టీని బలపరిచారు, ఆదరించారు, అభిమానించారు. అదే మరి నా మీదైతే అత్యంత ప్రేమ చూపించారు. అదే సమయంలో వెనుకబడిన తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నేను కూడా శ్రద్ధ పెట్టాను. సాగునీరు కానీ, రోడ్ల విషయం కానీ, కరెంటు విషయం కానీ, స్కూళ్ళ విషయం కానీ, కాలేజీల విషయం కానీ అనేక శ్రద్ధ, హాస్పిటల్ విషయం కూడా శ్రద్ధ పెట్టాం. దానివల్ల ఫలితాలు వచ్చాయి, లాభాలు వచ్చాయి. ఒకసారి మీరు చూస్తే కాలేజీలు, స్కూళ్ళు లేవంటే నేను ఒక పాలసీ కింద 3 కిలోమీటర్లో 1 కిలోమీటర్కి ఎలిమెంటరీ స్కూల్ కానీ, 3 కిలోమీటర్ల అప్పర్ ప్రైమరీ స్కూల్ కానీ, 5 కిలోమీటర్ల హై స్కూల్ కానీ, మండలానికి ఒక జూనియర్ కాలేజ్ ఇచ్చి, నియోజకవర్గానికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చి తెలంగాణలో వెనుకబడిన
విద్యాభివృద్ధి కోసం పూర్తిగా ఒక్క సంవత్సరంలో మార్పు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. ఇది కాదనలేని సత్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. హైదరాబాద్ని ప్రపంచ పట్టణంలో పెట్టాం. ఆ రోజు ప్రపంచమంతా తిరిగాను. హైదరాబాద్ నగరం మన రాష్ట్రానికి రాజధాని. ఈ రాజధాని అభివృద్ధి చేయాలని ప్రపంచమంతా తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చాం. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు హైదరాబాదు తెలంగాణకు ఒక ఆయువు పట్టుగా ఉందంటే, ఈరోజు తెలంగాణకు మిగులు బడ్జెట్ వచ్చిందంటే అది ఆ రోజు నేను చూపించిన దూరదృష్టి తప్ప, తెలుగుదేశం పార్టీ కృషి తప్ప ఇంకోటి కాదు. ఇది యథార్థం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అధికారంలో ఉంటే అభివృద్ధికి దోహదం చేశాం. అపోజిషన్లో ఉన్నప్పుడు రాజీ లేని పోరాటం చేశాం. బాబ్లీ పోరాటం చేశాం. బయ్యారంలో అవినీతికి పాల్పడి ఐరన్ ఓర్ మొత్తం ఆనాటి ముఖ్యమంత్రి అల్లుడికి కట్టబెడితే పోరాడింది తెలుగుదేశం పార్టీ. క్యాన్సిల్ చేయించింది తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీలు కాదు. ఇది తెలంగాణలో సాధించిన విజయం కూడా. అదే మరి హైదరాబాద్లో పెద్ద ఎత్తున ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతూ ఉంటే ఇష్టానుసారంగా ధారాతత్వం చేస్తే పోరాడాం. ఇంకో పక్కన మీరు చూస్తే బీడీ కార్మికులు కానీ గల్ఫ్ బాధితులకు కానీ పోరాటం చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అపోజిషన్లో ఉంటే పోరాడాం, అధికారంలో ఉంటే అభివృద్ధి చేశాం. ఈరోజు మనకు రాష్ట్ర విభజన వచ్చినప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం మనం ముందుకు పోయాం. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఇక్కడే కార్యకర్తలు ఉన్నారు, నన్ను నమ్ముకున్నారు, తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇబ్బంది కలిగించను. అవసరమైతే నాకు ఇబ్బంది అయినా పర్వాలేదు. రెండు ప్రాంతాలకు న్యాయం జరిగే విధంగా నేను తటస్థంగా ఉంటాను. ఉండడమే కాదు, నా జీవితాంతం రెండు ప్రాంతాల్లో ఉండే తెలుగు ప్రజలకు అంకితమైన భావంతో పనిచేస్తానని ఆ రోజు నేను ముందుకు పోయాను. ఈరోజు కొంతమంది చెప్తున్నారు, నేను కొన్ని విషయాలు మీరు చూస్తే మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఆ ప్రాంతంలో కూడా ఉన్నాయి. ఈరోజు విభజన జరిగిన తర్వాత ఇక్కడ కరెంటు కొరత కానీ సాగునీరు కొరత వస్తుందని నేను ఆ రోజు కూడా చెప్పాను. అదేవిధంగా అవతల ప్రాంతంలో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయని ఆ రోజు చెప్పాను. ఆ రోజు మీరు చూస్తే ఏదైతే ఆదాయం ఉందో తెలంగాణకు ఎక్కువ ఆదాయం ఉంటుంది హైదరాబాద్ వల్ల, అది కూడా నేనే క్రియేట్ చేసింది. ఆంధ్రాకు ఆదాయం తక్కువ ఉంటుంది, వాళ్ళని ఆదుకునే బాధ్యత కేంద్రం తీసుకోవాలని ఆ రోజే నేను మాట్లాడాను. నాయకులు చెప్పారు, భయపడవలసిన అవసరం లేదన్నారు, భరోసా ఇచ్చారు. కానీ భరోసా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేదు. ఇప్పుడు చట్టంలో పెట్టి కొన్ని ఉంటే దానికి కూడా ఇంకా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అమలు చేసే పరిస్థితి ఇంకా రాలేదు. మొన్నే చూశాను, 7 నెలల తర్వాత ఒక అసెస్మెంట్ తీసుకుంటే రెండు రాష్ట్రాల్లో వచ్చిన ఆదాయం 48%, 59% ఉండే ఆంధ్రప్రదేశ్కి వస్తే 52%, 42% ఉండే తెలంగాణకు వచ్చింది. నేను గర్వపడుతున్నా. నేను ఆ రోజు అభివృద్ధి చేసింది తెలుగు జాతి కోసం చేశాను, పేద వర్గాల కోసం చేశాను. ఇప్పుడు విభజన అయిన తర్వాత కూడా తెలంగాణకు అధిక ఆదాయం ఉందంటే ఎప్పుడు కూడా నేను ఆనందపడ్డాను తప్ప ఎప్పుడు దీనిపైన బాధపడలేదు. కానీ అవతల వైపు వారికి కూడా న్యాయం చేయమని కేంద్రం పైన ఒత్తిడి చేస్తున్నాను తప్ప వీళ్ళకు న్యాయం జరగాలని చెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి కష్టాలుంటే ఇంకో పక్క నూతన రాజధానిలో చాలా సమస్యలు ఉన్నాయి. రాజధాని కట్టుకోవాలి. అధికారులు హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో ఉండే అధికారులు 2-3 జిల్లాలు దాటి మళ్ళీ పోవాలంటే సమస్యలు వస్తాయి. మీరు కూడా వీలైనంత వరకు అక్కడ పోతే ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్పాను. మొన్న ఒకసారి చూశారు, నా మీద కావాలని హైదరాబాద్ని ప్రపంచ పట్టణంలో పెట్టి ఏ ఎయిర్పోర్ట్కి పోతానో, హైటెక్ సిటీకి పోతానో, లేకపోతే కన్వెన్షన్ సెంటర్కి పోతాను, హైటెక్స్కి పోతాను, నాకు ఒక ఆనందం. అది నేను సృష్టించినటువంటి అసెట్స్ అవన్నీ, ఔటర్ రింగ్ రోడ్డు కానీ ఇవన్నీ.
అది ప్రజల కోసం చేసింది. అది నేను గర్వపడుతున్నా. అలాంటప్పుడు నేనేదో అన్నానని, ఫారిన్ ల్యాండ్లో నుంచి పరిపాలించినట్టుందని నేను అన్న మాట అన్నానని కావాలని చెప్పి నేను రెండో రోజునే అదే పేపర్కి మళ్ళా క్లారిఫై ఇచ్చిన, దానిపైన పూర్తిగా అనలేదని చెప్పిన చౌకబారు విమర్శలు చేస్తున్నారు నా మీద. నేను పిరికివాడినిగా అనకపోతే అనుంటే అన్నానని చెప్పేవాడిని, జస్టిఫై చేసేవాడిని. కానీ నేను అనలేదు. తెలంగాణ ప్రాంతం మీద నాకు అభిమానం ఉంది కాబట్టి, హైదరాబాద్ పైన నాకు మమకారం ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ చూస్తే ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోయానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రాజకీయాలు దిగజారిపోయినాయి. అన్న మాట అన్నామని చెప్పడం, దానివల్ల కూడా సెంటిమెంట్ తీసుకోవాలని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇది నీతివంతమైన రాజకీయం మీరే ఆలోచించమని చెప్తున్నా. ఒకప్పుడు వ్యవసాయం దండగని నేను అన్నానని పదే పదే కాంగ్రెస్ నాయకులు చెప్తే నేను సవాలు విసిరాను. అసెంబ్లీలో కూడా సవాలు విసిరాను. ఇది మంచిది కాదు, నీచ రాజకీయాలు చేయొద్దండి. నేను ఎప్పుడూ చెప్పలేదంటే సమాధానం కూడా ఇవ్వలేకపోయారు కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వారికి కూడా చెప్తున్నా, నీతి నిజాయితీగా రాజకీయాలు చేయండి. అన్న మాట అన్నామని మీరు అంటున్నారంటే అది దివాళాకోరు రాజకీయం తప్ప ఇంకోటి కాదు. వాళ్ళ భయమంతా కూడా వేరే వాళ్ళని చూస్తే లేదు. తెలుగుదేశం పార్టీని చూస్తే గుండెల్లో రైళ్లు పరిగెత్తుస్తున్నాయి కాబట్టి ఏదో ఒక విధంగా దెబ్బతీయాలని ఇలాంటి సౌకబారు విమర్శలు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అవతల సైడ్ మీరు ఒకసారి చూస్తే ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా ఒకసారి చూసినప్పుడు అప్పులున్నాయి, ఆదాయం తక్కువ ఉంది, ఉద్యోగ అవకాశాలు లేవు, కాలేజీలు లేవు. అయితే అవన్నీ కూడా అధిగమించడం కోసం మనం ముందుకు పోతున్నాం. నేను ఒకే మాట చెప్పాను. ఇక్కడ మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు వీళ్ళు మాట్లాడింది కరెంటు విషయం మాట్లాడుతున్నారు. కరెంటు విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఏదైతే చట్టంలో ఉందో చట్టంలో ఉండేదాన్ని నేను కట్టుబడి ఉంటాను. అదేవిధంగా కృష్ణపట్నం విషయంలో తొలి రోజే చెప్పాను. కృష్ణపట్నం విషయంలో రెగ్యులేటరీ కమిషన్ యాక్సెప్ట్ చేయలేదు. రెగ్యులేటరీ కమిషన్ యాక్సెప్ట్ చేసిన దాంట్లో జనాభా తక్కువ ఉన్న 54% ఇస్తా అన్నప్పుడు ఇక్కడ కూడా తెలుగువారే ఉన్నారు. నేను పూర్తిగా కొంచెం ఎక్కువ నీళ్లు వాడుకున్నారు రెండు ప్రాంతాల్లో. అయితే ఈరోజు రెండు ప్రాంతాల్లో పంటలు కాపాడుకోవాలి. కరెంటు కూడా దానివల్ల ఉత్పత్తి అయితే అదనంగా ఉత్పత్తి చేసుకునే పరిస్థితి రావాలి. మనం ఇంకో పక్క చూస్తే ఏదైతే రాబోయే రోజుల్లో కూడా శ్రీశైలం నుంచి నీళ్లు వెళితే నాగార్జున సాగర్కి వెళ్ళి అక్కడ కరెంటు జనరేట్ చేసి మళ్ళీ ఆ నీళ్లు పులిచింతలకు పోతే అక్కడ కూడా కరెంటు ఉత్పత్తి చేస్తే అది తెలంగాణ ప్రాంతంకి వచ్చే అవకాశం ఉంటుంది. 3 దిక్కుల కరెంటు ఉత్పత్తి చేసే అవకాశాలు వస్తాయి. ఇలాంటివన్నీ కూడా మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాణహిత చేవెళ్ల ఒక జాతీయ ప్రాజెక్టు కావాలి. అదే మరిగా పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. అది అమలయ్యే లోపలనే సముద్రంలోకి పోయే నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకురావాలని చెప్పి నేను ఒక ప్రణాళిక తయారు చేసి టెండర్లు కూడా పిలుస్తున్నాం. దీనివల్ల మనకు చాలా ఉపయోగం ఉండే పరిస్థితి వస్తుంది. దానివల్ల అక్కడ ఎప్పుడు నీళ్లు తగ్గితే వెసులుబాటు వస్తే ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా మెట్ట ప్రాంతాలు ఉన్నాయి. ఎప్పుడన్నా వర్షాలు లేనప్పుడు మనం ఏ విధంగా చేయాలనో మాట్లాడుకునే అవకాశం ఉంది. నేను ఈ విషయాలన్నీ కూడా మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు 2 రాష్ట్రాలైనాయి. కొంతమంది నేను ఒక మాట చెప్పాను, ఈ 2 కూడా రాష్ట్రాలైనాయి. భౌగోళికంగా మనం విడిపోయినా మానసికంగా మనం కలిసి ఉండాలని. తెలుగు జాతి మన అనుబంధం భాష, ఒకే భాష, మనం అన్నదమ్ములం, కలిసి ఉండాలని చెప్తే దానికి కూడా కొంతమంది విపరీతమైన అర్థాలు తీసుకొస్తున్నారు. నా ఉద్దేశం భవిష్యత్తులో కూడా 2 రాష్ట్రాలుగా ఉంటాయి తప్ప మళ్ళీ 2 రాష్ట్రాలు కలిసి విలీనమయ్యే సమస్య లేదు. ఆ విషయం ఈ పెద్ద మనుషులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక చరిత్ర. రాష్ట్రం 2గా విడిపోయినప్పుడు 2 రాష్ట్రాలు కొనసాగడం అది జరుగుతుంది.
అయితే ఒక కుటుంబంలో కొంతమంది పిల్లలుంటే ఆ పిల్లలు విడిపోయినా ఒకరికొకరు అండగా ఉండి పనిచేసుకుంటే ఇబ్బందులు లేకుండా సుజావుగా ముందుకు పోతారు. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని కోర్టులకు పోయి పోలీస్ స్టేషన్కి పోతే ఆ కుటుంబం పూర్తిగా నష్టపోతుంది. అందుకే నేను ఒక మాట చెప్పాను, ఈ సమస్య పైన మనం కూర్చుందాం, మనం మాట్లాడదాం, మాట్లాడుకొని సమస్యల పరిష్కారం చేసుకుందాం. మన వల్ల కాకపోతే పెద్ద మనుషులు పెట్టుకుని పెద్ద మనుషులు చెప్పినట్టుని సమస్య పరిష్కారం చేసుకుని 2 రాష్ట్రాలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుందామని నేను చాలాసార్లు ఆఫర్ చేశాను. ఏం తమ్ముళ్ళు దీంట్లో తప్పుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు తప్పుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఎక్కడైనా తప్పు చేశానా అని మిమ్మల్ని అడుగుతున్నా. నా జీవితంలో చివరి రక్తపు బొట్టున్నంత వరకు తెలంగాణ ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ తెలుగు వారికి అన్యాయం చెయ్యబోను. అది యథార్థం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక కుటుంబ పెద్ద ఏ విధంగా అయితే పిల్లల గురించి ఆలోచిస్తారో 2 ప్రాంతాల్లో మీరు నన్ను గౌరవించారు. 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఎవరికి దక్కనిది గౌరవం నాకు దక్కింది. 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిని, ఎవరికి దక్కని గౌరవం అది. అంటే దగ్గర 19 సంవత్సరాలు 2 ప్రాంతాల్లో మీరు అభిమానించారు, తెలుగుదేశం పార్టీని బలపరిచారు. ఏ విధంగా నేను ఒక ప్రాంతం వదిలిపెట్టి ఇంకొక ప్రాంతానికి వెళ్తానో, ఒక ప్రాంతానికి అన్యాయం చేయాలంటే ఏ విధంగా మనసొప్పుతుందో మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. అదే నా యొక్క సంఘర్షణ కూడా మనసులో ఎప్పుడు అదే బాధపడ్డాను. కొంతమంది చెప్పారు, మీరు ఆంధ్రాకు వచ్చేయండి, మీరు ఒక స్టాండ్ తీసుకోండి, మేమందరం వస్తాం, బ్రహ్మరథం పడతామన్నారు. నేను ఒకే మాట చెప్పాను, నా జీవితం ఉన్నంత వరకు ఆ పని చేయలేను, ఎవరిని నేను లెట్ డౌన్ చేయలేను. నాకు ప్రాణత్యాగాలు చేసిన మా కార్యకర్తలు, నన్ను ఇంత అభిమానించిన తెలంగాణలో ఉండే ప్రజానీకాన్ని వదులుకునే సమస్య లేదు, అది జరగదు, నా జీవితంలో చేయనని చాలా స్పష్టంగా చెప్పాను. ఆ స్ఫూర్తితోనే నేను ఈరోజు ముందుకు వస్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎలాంటి సమస్యలున్నా విభజనలో మీరే చూస్తున్నారు. విభజన చట్టం ఉంది, అందులో కొన్ని ఆంధ్రప్రదేశ్కి కానీ తెలంగాణకు కానీ కొన్ని ఇచ్చారు, కొన్ని ఆంధ్రప్రదేశ్కే ఇచ్చారు. కరెంటు విషయంలో, ఉద్యోగస్తుల విషయంలో, లేకపోతే పెన్షన్ల విషయంలో, ఇంకా మిగిలిన విషయాల ఆదాయం విషయంలో, ఆస్తుల విషయంలో ఎట్లా పంచుకోవాలనో కొంత క్లారిటీ ఇచ్చారు. అయితే అది ఇచ్చిన తర్వాత అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉంటాయి కూడా. విభజన జరిగిన తర్వాత దాన్ని ఒక పద్ధతి ప్రకారం ఇద్దరం కూర్చొని మనం పరిష్కారం చేసుకుంటే అందులో ఆనందం ఉంటుంది. అవసరమైతే మనం చేసుకుందాం, లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేద్దాం, కాకపోతే పెద్ద మనుషులు పెట్టుకొని ఇద్దరికి ఆమోదయోగ్యంగా పరిష్కార మార్గం చేసుకొని మళ్ళీ మనం అభివృద్ధి పైన, సంక్షేమం పైన శ్రద్ధ పెడితే రాష్ట్రాలు బాగుపడతాయి. ఆ విషయం పైన నేను పదే అడుగుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అయితే నేను మిమ్మల్ని కోరేది, నాకు ప్రాణ సమానమైన కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు నేను మీ ఉత్సాహం చూశాను, ప్రజల అభిమానం చూశాను. తెలుగుదేశం పార్టీకి ఎలాంటి డోకా లేదు, ఎవరెన్ని చేసినా తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరు. ఇలాంటి కార్యకర్తలు ఉన్నంత వరకు నాకు కూడా బాధ్యత ఉంటుంది. నేను రాజకీయం కోసం రాలేదు. ఒక ఆయన అంటున్నాడు, ధైర్యం ఉంటే నా మీద పోటీ చేయమని తెలంగాణలో ఒక ఆయన నిన్నటి వరకు ఇక్కడున్నవాళ్ళు కూడా ఇప్పుడు నా మీదనే సవాల్ చేసే పరిస్థితికి వచ్చారు. తమ్ముళ్ళు, అది కూడా బాధేస్తుంది, తప్పదు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరినీ అడుగుతున్నా. ఇక్కడి నుంచే పోయారు, పర్వాలేదు, నాకు ఒక ధైర్యం ఉంది. సంక్షోభంలో కూడా అవకాశాలను ఎత్తుక్కునే వ్యక్తి నేను. అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ ఒక క్రైసిస్ వచ్చిందంటే దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతాను. ఒక 5 మందో 10 మంది ఎమ్మెల్యేలు పోతేనో లేకుంటే నాయకులు పోతే ఏవి కాదు, 100ల మందిని తయారు చేసే శక్తి, సామర్థ్యం తెలుగుదేశం పార్టీకి ఉంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా.
నాయకులతోనే పార్టీ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కాదు, కార్యకర్తలు నాయకులు ఇద్దరు కలిస్తేనే పార్టీ. ఒకరిద్దరు నాయకుల పైన పార్టీని మళ్ళీ కాపాడుకుంటాం, మళ్ళీ నూతనమైన ఉత్సాహం తీసుకొస్తాం. ఏ విధంగా చేయాలో చేసి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు చూశాను మీ ఉత్సాహం. మొన్నే మన పార్టీలో కొన్ని మార్పులు తీసుకొచ్చాం. సునాయాసంగా 10 లక్షల మంది తెలంగాణలో మెంబర్లు అయ్యారు. 30 రోజుల్లో 53 లక్షల మందిని సభ్యత్వం చేసిన పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ లేదు. పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం మనం ఆ రోజు 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పెట్టాం. ఎవరైనా యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ ఖర్చుల కోసం 50,000 కూడా ఇచ్చేదాని కోసం పెట్టాం. అదే మరిగా హాస్పిటల్స్లో కానీ, ట్రావెల్లో కానీ, హోటల్స్లో కానీ నెట్వర్క్ చేసి మన వాళ్ళకి 20% వరకు కన్సెషన్ ఇప్పించే కార్యక్రమం పెట్టాం. ఈరోజు మన కార్యకర్తల సంక్షేమం నాకు చాలా ముఖ్యం. నన్ను నమ్ముకున్నారు. కార్యకర్తల్ని పైకి తేవాల్సిన బాధ్యత ఉంది. ఏ విధంగా పైకి తేవాలని ఆలోచిస్తున్నా. నాయకులు కొంతమంది చెప్పారు, ఇక్కడుండే కార్యకర్తలు ఆర్థికంగా చితికిపోయారు, చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. ఇది వాస్తవం. అది నా దృష్టిలో ఉంది. ఏం చేయాలని ఆలోచిస్తాను, మీరు కూడా సహకరించండి. ఇక్కడ మనం అపోజిషన్లో ఉన్నాం. అపోజిషన్లో ఉన్న ఒక కుటుంబ పెద్దగా మిమ్మల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత, పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా హామీ ఇస్తున్నా. ఇది నా బాధ్యత. మీరు కూడా ఆలోచించాల్సింది, తొందరలోనే మెంబర్షిప్ అయింది, ఎన్నికలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలో సమర్థవంతమైన నాయకత్వాన్ని తీసుకురావాలి. ఆ సమర్థవంతమైన నాయకత్వాన్ని పెట్టుకుని ఎక్కడికక్కడ మనం 2-3 విషయాలు ఆలోచించుకోవాలి. ఒకటి, సమస్యల పైన రాజీ లేని పోరాటం చేయాలి. తెలుగుదేశం పార్టీ యొక్క విశిష్టత ప్రజలకు సేవాభావంతో అంకితమై వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేస్తున్నాం. పేదవాళ్ళకు అండగా ఉండాలి. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదవాళ్ళకి అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఒకవేళ రేషన్ కార్డు రాకపోయినా, పెన్షన్ రాకపోయినా, సంక్షేమ కార్యక్రమాలు నిర్లక్ష్యం చేసినా అవి వచ్చే విధంగా మీరు కృషి చేయాల్సిన అవసరం ఉంది. అదే మరి సామాజిక అవసరాలు, రోడ్లు కానీ, మంచినీరు కానీ, కరెంటు కానీ, ఈ విషయాల్లో కూడా మీరు ఎప్పటికప్పుడు శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక పక్క సేవాభావంతో ప్రజలకు అందుబాటులో ఉండాలి. సేవకు మారు పేరు తెలుగుదేశం పార్టీ. సేవాభావంతో పనిచేసే కార్యకర్తలున్న ఏకైక పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ కాదు. ఇది యథార్థం. రాజీ లేని పోరాటాలు చేశాం, నీతివంతంగా ముందుకు పోయాం. అందుకనే ఈరోజు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎవరు ఎన్ని కుట్రలు పన్నా తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేకపోయారంటే అది తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత. అది మనకుండే పట్టుదల, మనం చేసే సేవా విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది చేస్తూనే 55 లక్షల మంది ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. మొన్న 100 రూపాయలు ఇస్తే 53 కోట్ల రూపాయలు వచ్చిన తమ్ముళ్ళు 30 రోజుల్లో 100 రూపాయల చొప్పున 53 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ వచ్చిన ఘనత, దానికి సమకూర్చిన ఘనత ఇక్కడే కుటుంబ సభ్యులకే దక్కింది. ఇది యథార్థం. అవసరమైతే ఇంకా మనం దీనికి వచ్చే వడ్డీనే కాకుండా మన వెల్విషర్స్ ఉన్నారు, మన పార్టీ అంటే అభిమానం ఉండేవాళ్ళు ఉన్నారు, మన పార్టీలో ఆర్థికంగా బాగుండేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అలాంటి వారిని కూడా ఉదారంగా పార్టీకి ఇమ్మని, పార్టీకి ఇచ్చి కార్యకర్తల సంక్షేమం కోసం పాటుపడమని మనం చెప్పే అవకాశం ఉంది. మొన్న మహానాడులో మనం ఒక పిలిపిస్తే 15 కోట్ల రూపాయలు ఇవ్వడానికి మన నాయకులే ముందుకు వచ్చారు. అది తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత. నేను ఆ విధంగా కూడా ఆలోచిస్తున్నాను.
ఒక నీతివంతమైన పాలన ఇస్తాం, ప్రజల్లోనే ఒక చైతన్యం తీసుకొస్తాం. ఎవరైతే తెలుగుదేశం పార్టీలో పనిచేసి ఆర్థికంగా చితికిపోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో ఆ కార్యకర్తల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీలో కూడా ఒక బాధ్యత రావాలి. మనమందరం ఒక కుటుంబం. నేను ఒకటి హామీ ఇస్తున్నా, నా సొంత కుటుంబంలో ఇబ్బంది వస్తే ఎంత బాధపడతానో దానికంటే ఎక్కువ ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబంలో ఎవరికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా నేను బాధపడతాను. బాధపడమే కాదు, ఆ సమస్య పరిష్కారం చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మీలో కూడా ఇలాంటి స్ఫూర్తి రావాలి. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు తెలుగుదేశం పార్టీని ఒక కుటుంబంగా భావించాలి. ఎవరికి ఇబ్బంది వచ్చినా అండగా ఉంటామని చెప్పడమే కాకుండా చేసి చూపించి ఒక ఉదాహరణ కావాలి, ఒక ఆదర్శం కావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడే మన నాయకులు చెప్పారు, ఇక్కడ మూడోసారి పొజిషన్లో ఉన్నాం, ఇబ్బందులు ఉన్నాయి. నాకు కూడా అర్థమైంది, తప్పకుండా మిమ్మల్ని ఆదుకుంటాం. మొన్నే సీతారామరావు గారిని ఆంధ్రప్రదేశ్లో ఒక పోలీస్ హౌసింగ్ బోర్డు ఉంటే కేబినెట్ ర్యాంక్తో కూడా ఒక పదవి వారికి ఇవ్వడం జరిగింది. అలాంటివి కూడా కొన్ని ఆలోచించడం. ఇంకా ఢిల్లీలో ఏదైతే అక్కడ ప్రభుత్వం ఉందో అలాంటి ప్రభుత్వం వద్ద నామినేషన్ పొజిషన్లు ఉంటే అవి కూడా తీసుకుంటాం. ఎంతవరకు వారు ఇవ్వగలిగితే అవన్నీ కూడా తెలంగాణలో ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకి అధిక ప్రాధాన్యత ఇస్తానని మరొకసారి మీకు హామీ ఇస్తున్నాను. ఇంకో పక్క మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, తాత్కాలిక ఇబ్బందులు ఎన్నైనా వస్తాయి. మీరందరూ చూస్తున్నారు. నేను ఇబ్బందులు ఎన్నొచ్చినా ఇబ్బందుల్లో అవకాశాలు కూడా ఎత్తుక్కుంటూ ముందుకు పోతున్నాం. ఈరోజు ఈ మీటింగ్ ద్వారా తెలంగాణలో ఉండే ప్రజలకి, కార్యకర్తలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ స్వార్థంతో రావడం లేదు, నిస్వార్థంతో వస్తున్నాం. 35 సంవత్సరాలు 82 నుంచి 2015 వరకు మీరు సహకరించారు. ఇంతవరకు మీరు ఎంతో ఆదరించారు. కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా, మీరు ఇబ్బందులు ఉన్నప్పుడు మీతో మమేకమయ్యాం. అనేక కష్ట నష్టాలు పంచుకున్నాం. తెలుగుదేశం పార్టీలో నిస్వార్థమైన నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. సేవాభావంతో ముందుకు పోతున్నాం. నిండు మనసుతో ఆశీర్వదించండి, సహకరించండి. తెలుగుదేశం పార్టీ సేవాభావంతో మీకు అంకితమై అన్ని సేవలు అందించడానికి, మీ సమస్యలపైన పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. అదే మాదిరిగా తెలంగాణ ప్రాంతంలో ఉండే కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఏ ఒక్క వ్యక్తి కూడా అధైర్యపడద్దండి.